హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి 19th రోజు వ్లాగ్ అనమాట. అంటే ఇవాళ మండే. సో ఇవాళ అయితే మేము బెంగళూరు స్టార్ట్ అయిపోతున్నాము. మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేము హోటల్ నుంచి అయితే 8 o'clockకి స్టార్ట్ అవుతామన్నమాట. నేనైతే రెడీ అయిపోయాను. ఇంక పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడే ఆర్డర్ చేసేసాము. ప్యాక్ చేసామని చెప్పామన్నమాట. ఇంకా ట్రైన్లో తిందామని చెప్పేసి. ఎందుకంటే మేము 8 o'clockకే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము. అంత ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేయడం పిల్లలు కూడా తినరనమాట. సో అందుకని ఇంకా ప్యాక్ చేసేసుకుని పట్టుకెళ్ళిపోతున్నాము. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత తిందామని చెప్పేసి. మా ట్రైన్ వచ్చేసి 9 o'clockకి. సో రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఒక 20 minutes అలా పడుతుంది. మా ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చాలా బాగా జరిగిందనమాట. అంటే మండే ఈవినింగ్ మేము రైల్వే స్టేషన్లో మళ్ళీ బెంగళూరు రైల్వే స్టేషన్లో దిగే వరకు కూడా సూపర్గా అయ్యింది. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి మహా దారుణం అయిపోయిందనమాట మా జర్నీ. ఎందుకో తెలుస్తుంది మీకే, వ్లాగ్ చూస్తూ ఉండండి. ఇంకా పార్సిల్ తీసుకోవడానికి నేను పిల్లలు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట రెస్టారెంట్లోని. ఇంకా అన్న అయితే లగేజ్ పట్టుకొని వచ్చేసాడు కిందకి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఆటో మాట్లాడుతున్నారనమాట. చెట్టు చూపిస్తున్నాను ఒకసారి. రావి చెట్టు ఎంత పెద్దది ఉందో. ఓళ్ళు కూడా ఉన్నాయి ఆ చెట్టుకి. మా చిన్నప్పుడైతే ఓళ్ళు ఉండే చెట్లు చాలా ఉండేవి. ఇప్పుడైతే కనిపించట్లేదు అంతలాగానే. ఇంకా మేమైతే ఆటో బుక్ చేసుకొని ఇంకా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా చిన్నోడి వల్ల మేము చక్కగా ఆటోలో వెళ్తున్నాం అనమాట. లేదంటే క్యాబ్ బుక్ చేసేద్దును. క్యాబ్ ఎక్కినప్పటి నుంచి ఒక రకంగా అనిపిస్తుంది కడుపులో వికారంగాని. కానీ ఆటోలో వెళ్తే అసలు అలాంటి ఫీలింగే రాదు. చల్లగా గాలి వస్తుంది, చాలా బాగుంటుంది. సో మా చిన్నోడికి కూడా ఆటోనే ఇష్టము. అందుకనే మధ్య మధ్యలో ఆటో జర్నీలు కూడా చేస్తున్నాం మేము. లేదంటే ఐషుకు వాళ్ళ డాడీకి ఇద్దరికి కూడా క్యాబే నచ్చుతుంది. మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాము. మా ట్రైన్ వచ్చేసి 9కి అనమాట. ఒక 10 minutes లేట్గా వచ్చింది. ఈ స్టేషన్ అంతా కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది, వర్క్ జరుగుతుంది. సో మేము సాటర్డే ఆఫ్టర్నూన్ రైల్వే స్టేషన్లో దిగాం కదా. దిగిన వెంటనే మామిడికాయలు స్మెల్ వచ్చినాయి అనమాట బాగానే. ఇప్పుడైతే దొరుకుతాయేమో మామిడికాయలు తీసుకుందామని చూసాం, కానీ ఒక్క షాప్ కూడా తీసలేదు. మార్నింగే కదా, మేబీ అందుకనేమో షాప్స్ ఏమీ తీసలేవు. ఇంకా మా ట్రైన్ వచ్చే టైం అయిపోయింది అనమాట. సో మేమైతే ట్రైన్ ఎక్కేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ పార్సిల్ తెచ్చేసుకున్నాం కదా. సో ఏం తీసుకున్నామంటే నేను అన్న మా హస్బెండ్ ముగ్గురం కూడా రైస్ బాత్ తీసుకున్నాము. పిల్లలిద్దరునేమో ప్లేన్ దోశ తీసుకున్నారనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇది తినిన తర్వాత మాకు ఆఫ్టర్నూన్ ఆకలి కూడా వేయలేదు, అంత క్వాంటిటీ ఉందన్నమాట. స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. పిల్లలకైతే చాలా బోర్ కొడుతుంది. వెళ్ళేటప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ ఇంకా వచ్చేటప్పుడు ఉండదు కదా. సో అందుకనే ఇంకా లాస్ట్ టైం మేము వెళ్ళేటప్పుడు తీసుకున్నాము మతూరు వడ అని చెప్పేసి. ఇదైతే సూపర్ టేస్టీగా ఉంది, చాలా బాగుందన్నమాట. మా ఇషుకి అయితే బాగా నచ్చింది. ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే వచ్చిందనమాట. ఇంకా అడిగితే తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత మా చిన్నోడైతే కాసేపు పడుకుని పోయాడు. తర్వాత వీళ్ళైతే అన్న ఫోన్లో ఇలా గేమ్స్ ఆడుకున్నారనమాట చాలాసేపు. ఇంకా మా హస్బెండ్కి అయితే ఇవాళ మండే కాబట్టి మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా పిల్లలిద్దరిని ఇటు పక్కకు పంపించేసి ఆయన అటు పక్కకి వెళ్ళిపోయి మీటింగ్లో అయితే బిజీగా ఉన్నారనమాట. సో మా జర్నీ అయితే ఇలా సాగుతూ ఉంది. మంచిగానే అయిపోయింది అనమాట బెంగళూరు రీచ్ అయ్యేదాకని. బెంగళూరు రీచ్ అయిన తర్వాత మేమైతే నిజంగా హెల్లాగా అనిపించింది అనమాట జర్నీ అంతని. ఈ 2 days ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి అంత చిరాకు వచ్చేసింది పిల్లలతో. పాపం పిల్లలు ఇరిటేట్ అయిపోయారు, మాకు ఇరిటేషన్ వచ్చేసి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం తీసుకోలేదు. పిల్లలు కూడా ఆకలిస్తుంది అనలేదనమాట. ఇంకా 4:30 ఆ టైంకి అయితే ట్రైన్ దిగేస్తాము. ఇంకా ఈ 7 అయ్యేసరికి ఇంటికి వెళ్ళిపోతాం కదా అన్నట్టుగా ఇంకా ఉన్నామన్నమాట. ఇంకా స్నాక్స్ ఉంటే అవి తిన్నారు పిల్లలు, బిస్కెట్ ప్యాకెట్స్ ఇంకా అవన్నీ ఉంటే తిన్నారనమాట. ఇంకా 4:30 ఆ టైంకి అయితే మేము రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము, యశ్వంత్పుర రైల్వే స్టేషన్కి. సో 4:30 మేము క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్ ఎక్కేసరికి 5 అయిందనమాట. ఎగ్జాక్ట్గా 5 o'clock అయితే క్యాబ్ ఎక్కేసాము. ఒక 2 hours వేసుకున్నా కానీ ఒక 7 o'clock అయితే ఇంటికి వెళ్ళిపోతాము అనుకున్నాం అనమాట. ఆ 7 కాస్త 7:30 అయింది. 7:30 కాస్త 8, 8:30 ఫైనల్గా 9 అయిందనమాట. లిటరల్లీ 4 hours మేము క్యాబ్లోనే ఉండిపోయాము. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్. అసలు ఎంత ట్రాఫిక్ అంటే నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు అంత ట్రాఫిక్. నేను బెంగళూరులో కూడా చూడలేదు, ఇంకే సిటీలో కూడా చూడలేదన్నమాట అంత ట్రాఫిక్. ఇలా జస్ట్ కదలడం ఆగిపోవడం, కదలడం ఆగిపోవడం. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి మా ఇంటికి వచ్చేదాకా సేమ్ అదే ట్రాఫిక్ అయితే కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. లిటరల్లీ 4 hours. ఈ లోపల ఏమంటే వికారం వచ్చేసి మా చిన్నోడికి వామిటింగ్స్ అయిపోయినాయి. అసలు యాక్చువల్గా ఐషుకి పాపం వామిటింగ్స్ ఏం అవ్వవు, కానీ ఐషుక్ కూడా వికారం వచ్చేసింది, వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసింది. మా అన్నకి నాకు ఎలాగో ప్రాబ్లం ఉంది. ఇంకా మా చిన్నోడికి కూడా వామిటింగ్స్ అయిపోయినాయి అనమాట. లిటరల్లీ నిజంగా ఎంత చిరాకు వచ్చేసిందంటే అసలు ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదురా బాబు అనిపించింది, అంతలా అనిపించేసింది. ఒకటైతే అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫ్టర్నూన్ ఎవరు లంచ్ తినలేదు కదా. సో అదొకటి అడ్వాంటేజ్ అయింది అనమాట. మేము లంచ్ కూడా చేసి ఉంటే కనుక ఖచ్చితంగా మాకు వామిటింగ్స్ అయితే అయిపోదును ఆ క్యాబ్లోని.
అంత దారుణమైన ట్రాఫిక్. ఇక్కడైతే కొంచెం క్లియర్ అయింది ట్రాఫిక్. జస్ట్ కొంచెం ఒక 2 మినిట్స్ పాటు అలా ఫాస్ట్గా వెళ్ళిందంతే. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందనమాట ట్రాఫిక్. ఎంత దారుణమైన ట్రాఫిక్ నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఇంకా మా హస్బెండ్ పాపం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇలాంటి ట్రాఫిక్లోనే రోజు వస్తూ నిజంగా గ్రేట్ అనిపించింది ఆ ట్రాఫిక్లో అసలు డ్రైవింగ్ చేసే వాళ్ళకి. ఇంకా నేను ట్రాఫిక్ ఫుల్గా ఉన్న చోట ఎక్కడ వీడియో తీయలేదు, అసలు ఫోన్ తీసే ఛాన్స్ కూడా లేదనమాట. ఇక్కడైతే ఫ్రీగా ఉందని చెప్పేసి జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే వీడియో తీసుకున్నాను. కానీ ట్రాఫిక్ ఫుల్గా ఉన్న చోట ఫోన్ తీయడానికి కూడా నాకు అవకాశం లేదు. ఎందుకంటే మా చిన్నోడు పాపం అప్పటికే వేలబడిపోయాడు అనమాట. వామిటింగ్స్ అయిపోయినాయి. విండోస్ క్లోజ్ చేసుకుంటేనేమో వికారం వచ్చేసేది, ఓపెన్ చేసుకుంటేనేమో పక్క వెహికల్స్ నుంచి వచ్చే పొగ. దట్టు వర్షం ఒకటి పడింది, వర్షం అనమాట. రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి పట్టిన టైంలో కనుక మేము రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ కుకీ కానీ స్టార్ట్ అయిపోయి ఉంటే దగ్గర కుకీ వరకు వెళ్ళిపోదాం అనమాట. అంత టైం పట్టేసింది. ఇంటికి వచ్చేసరికి 9 అయిపోయింది. ఆఖరికి మాకు ఇంటి దగ్గరలోకి వచ్చిన తర్వాత ఉండే ఫ్లైఓవర్ మీద కూడా ఒక 5 మినిట్స్లో ఫ్లైఓవర్ ఎక్కి దిగేసి దానికి 20 మినిట్స్ పట్టిందనమాట. అంత లేట్ అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్గా ఆకలేస్తుంది అందరికీ కూడాని. సో ఇంకా చపాతీ చేసి పొటాటో కర్రీ చేశాను. మా జర్నీ అయితే ఇలా సాగింది. అంతా మంచిగా జరిగింది. కానీ స్టేషన్ నుంచి ఇంటికి రావడానికే చాలా ఇబ్బంది పడిపోయాము పిల్లలతోని. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.